ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ భేటీలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉపరాష్ట్రపతి పోటీలో నిలవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఎవరిని అభ్యర్థిగా తీసుకుంటుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్లతో పాటు ఓ మహిళా నేత పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఉపరాష్ట్రపతిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరును ఎన్డీఏ నేతలు సిఫార్సు చేయగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. సో ఇప్పటికే ఎన్డీఏ కూటమి మొత్తంగా కూడా పార్లమెంటరీ బోర్డు సమావేశం కొద్ది రోజుల క్రితం జరిగింది. సో ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ మెజార్టీ సింహభాగం ఉంది కాబట్టి, పెద్ద మిత్రపక్షం పెద్దగా ఉంది కాబట్టి బీజేపీ పార్టీకే ఎవరు ఉపరాష్ట్రపతి సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను అప్పచెప్పింది. సో ఎన్డీఏ కూటమికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కాసేపటి క్రితమే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ప్రారంభమైంది. సో ఈ ప్రారంభమైన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు, ఏం చేయాలి అనే దానిపైన విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. సో అందులో ప్రముఖంగా చాలా పేర్లు వినపడతా ఉన్నాయి. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా కొత్తగా తెరపైకి రాజ్నాథ్ సింగ్, ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ పేరు తెరపైకి బలంగా వినపడుతూ ఉంది. సో రాజ్నాథ్ సింగ్ ఉపరాష్ట్రపతికి సంబంధించి చేపడితే ఉపరాష్ట్రపతి అభ్యర్థితంగా చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రస్తుతం ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉండి అనారోగ్య రీత్యా రాజీనామా చేశారో సంబంధించి జగదీప్ ధన్కడ్ జాట్ వర్గానికి చెందినవాడు. సో ఇప్పుడు ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ కూడా జాట్ వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి జాట్ వర్గానికి తిరిగి ఉపరాష్ట్రపతికి సంబంధించి అభ్యర్థిగా ఖరారు చేస్తే బాగుంటుంది. సో జాట్ లో ఉపరాష్ట్రపతికి సంబంధించి కొంత ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేసినట్టుగా అవుతూ ఉందనే ఒక భావనలో బీజేపీలో ఒక వర్గం చర్చిస్తున్నట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు మనకు తాజాగా అందుతుంది ఏంటంటే, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఎట్టి పరిస్థితుల్లో తాను ఉపరాష్ట్రపతి రేసులో లేను, తాను ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి కూడా కొంత అధిష్టానం ముంగట కావచ్చు, బీజేపీ పెద్దల ముందు కావచ్చు, ఆర్ఎస్ ముంగట కుండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కాకుండా ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. పలువురు పేర్లు సూచనాప్రాయంగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కావచ్చు, గవర్నర్లు అంటే బీజేపీకి అనుకూలంగా, ఆర్ఎస్ఎస్ భావజాలానికి, బీజేపీ భావజాలానికి దగ్గరగా అనుకూలంగా ఉన్నటువంటి గవర్నర్లను ప్రస్తుతానికి ఉపరాష్ట్రపతి చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆప్షన్ చూస్తా ఉంటే, మరోవైపు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఆ శేషేంద్రాచారి అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి శేషేంద్రాచారిని కూడా ప్రపోజల్ గా చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ తరఫున ఎంతో పార్టీ కోసం, బీజేపీ కోసం అధికారంలో రావడానికి బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మొత్తం కూడా భావజాల వ్యాప్తిని చేస్తున్న ఆర్ఎస్ఎస్ చాలా క్రియాశీలంగా పనిచేస్తుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా కొంత పదవులు ఇస్తే మిగతా వాళ్ళు కూడా కొంత సంతృప్తి చేస్తారు. కొత్తగా కూడా ఆర్ఎస్ఎస్ లో మరికొంతమంది నేటి యువత కూడా చేరే అవకాశం ఉంటుందని ఒక ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. సో శేషేంద్రాచారిని కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా ఇది ఒక అంశం అయితే, ఇక తాజాగా ఇంకోటి ఏంటంటే, ఈ ఉత్తరాది దక్షిణాది సంబంధించి కూడా ఒక చర్చ జరిగే అవకాశం కనబడతా ఉంది. సో ఉత్తరాదికి సంబంధించి ఇప్పటికే అనేకమైన కీలకమైన పదవులు అందుతా ఉన్నాయి. ప్రధానితో పాటు ఇతరత్ర కేంద్ర మంత్రి పదవులు కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో దక్షిణాది పైన చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొద్ది రోజులుగా డిమాండ్ బలంగా ఒక వినబడతా ఉంది. సో దక్షిణాది చిన్న చూపు చూస్తున్నారు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఒక పెద్ద ఎత్తున వాణి వినబడతా ఉంది. కొంత గొంతు అన్ని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ పార్టీలకు సంబంధం లేకుండా కూడా కొంత దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొంత ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన స్టార్ట్ అవుతుంది. సో దానికి మూల కారణం ఏంటంటే, డీలిమిటేషన్ సంబంధించినటువంటి
ఈ ప్రక్రియలో భాగంగా ఒకవేళ భవిష్యత్తులో నియోజకవర్గాల పెంపు పెరిగితే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న వాటికి కొంత తగ్గించే అవకాశం ఉంటుంది జనాభా ప్రాతిపదికన అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక నష్టం జరిగే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కొంత ఐక్యంగా కలిసి పనిచేయాలని పోరాడాలనుకున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి ఇస్తే కొంత మాకు ఉత్తరాది దక్షిణాది రెండు కూడా సమానమే, రెండుకు సంబంధించి ఎక్కడైనా భారతదేశం అంతా ఒక్కటే ఉంటాము, దక్షిణాది ఉత్తరాది దక్షిణాది అనే విభేదాలు లేకుండా అందరికీ అటు పదవుల్లోనూ అభివృద్ధిలోనూ సమానత్వం చాటినట్టు అవుతున్న ఒక ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఉపరాష్ట్రపతికి ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో రాజకీయంగా ఇప్పుడు తీసుకున్న బీజేపీ నిర్ణయం, ఎందుకంటే ఎన్డీఏకి సంబంధించి అయిపోయింది, ఇప్పుడు బీజేపీ ఎవరు సూచిస్తే వాళ్ళు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ తీసుకుంటే నిర్ణయం రాజకీయంగా కలిసి రావాలి, అదే సందర్భంలో మొత్తంగా కూడా అందరూ సంతృప్తి పరిచేలా ఉండాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క బీజేపీకి సంబంధించి పార్లమెంటరీ సమావేశంలో అభ్యర్థి ఖరారుపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. రాజ్యసభలోనూ అదేవిధంగా లోక్సభలోనూ ఇటు పూర్తి స్థాయిలో కంఫర్టబుల్ గా అంటే ఎన్నిక జరిగినా కూడా గెలిపించుకునే అవకాశం, ఈజీగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎన్నికలకు సంబంధించితో పాటుగా అదే సందర్భంలో కొంతమంది ఇప్పుడు అనుకున్న వానికన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యేలా చూసుకోవాలని ఒక ఆలోచనలో ఉంది. ఎందుకంటే కొందరు తటస్థగా ఉంటున్నారు, దాదాపుగా లోక్సభలో 20 మంది ఎంపీలు తటస్థంగా ఉన్నారు. సో వారిని కూడా ఎన్డీఏకు అనుకూలంగా ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలో ఓటు వేసే విధంగా చూడడానికి కొంత కమిటీని ఒక 3 ఎంపీలతో కలిపి ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఒకరితో కలిపి 4 ఎంపీలతో కలిపి ఒక కమిటీగా వేసి వాళ్ళకి బాధ్యత అప్పగించాలని ఒక ఆలోచనలో బీజేపీ పార్లమెంటరీ బోర్డులో డిస్కస్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాజ్యసభలో కూడా 7 ఆల్రెడీ కేంద్రం నామినేట్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకూలంగా ఎన్డీఏకి అనుకూలంగా ఓటు వేస్తారు. ఇంకా ఎవరైనా ఇటు ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు దూరంగా సమదూరం పాటిస్తున్న వాళ్ళని కూడా అనుకూలంగా ఓటు వేసుకునే అవకాశం ఉంది. అట్లాంటి వాటిలో కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా వైసీపీ కావచ్చు, ఇతరత్ర వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలను కూడా తమ వైపు తిప్పుకోవడానికి మొత్తంగా కూడా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది చాలా వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్ కీ మీటింగ్ అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీన జరిగినటువంటి యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఊహించినట్టుగా భారీ మెజార్టీతో ఎక్కువ ఓట్లు పోలు చేసుకుని తమ అనుకున్న అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా చేయాలని ఒక ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి అభ్యర్థి ఎవరనేది ఈ 2-3 రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ మీటింగ్ లోనే తేల్చే అవకాశం ఉంది. పలువురు పేర్లు వస్తున్నప్పటికీ, రాజ్నాథ్ సింగ్ పేరు వచ్చినప్పటికీ అది తాను రేస్ లో లేదని తనే స్పష్టం చేశారు. రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేయడంతో తెరపడినట్టే ఇక ఆల్టర్నేటివ్ ఎవరా అనే దానిపైనే మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.